గత జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది చంద్రబాబు సర్కారు. ఇప్పటికే చాలా పథకాలను రద్దు చేయడం జరిగింది. జగన్ అమలు చేసిన పథకాలను తాము అమలు చేయలేమని కూటమి ప్రభుత్వం తేల్చేసింది. ఖజానాలో డబ్బులు లేవని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. సూపర్ సిక్స్ను చూస్తుంటే భయం వేస్తుందని స్వయంగా సీఎం చెప్పడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అర్థమవుతోంది. ఉచిత బస్సు, సిలిండర్లు, తల్లికి వందనం, మహిళలకు నెలకు 1500 రూపాయలు వంటి పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం సతమతమవుతోంది. అయితే జగన్కు మంచి పేరు తీసుకువచ్చిన వాటిని తీసేయాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లను తీసేయమని చెప్పి ఇప్పుడు వారి ఊసే ఎత్తడం లేదు. ఇక తాజాగా సచివాలయాలపై కూటమి ప్రభుత్వం కన్నుపడింది. గత జగన్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు దగ్గర నుంచి హెల్త్ కార్డు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని పత్రాలు సచివాలయాల దగ్గరే తీసుకునే విధంగా జగన్ ఏర్పాట్లు చేశారు. గతంలో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగేవారు. వాటికి స్వస్తి చెబుతూ జగన్ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు సచివాలయాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. వాలంటీర్లు చేయవలసిన పనులు కూడా సచివాలయ సిబ్బందితోనే చేయిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తాజాగా వార్డు, గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. జనాభా ప్రాతిపాదికన సచివాలయ ఉద్యోగులను 3 కేటగిరీలుగా నిర్ణయిస్తూ దానిని అమలు చేయనున్నారు. 2,500 లోపు జనాభా కలిగిన సచివాలయానికి 6 సిబ్బందిని నియమిస్తారు. దీనిని ఏ కేటగిరీలోకి చేర్చారు. ఇక బి కేటగిరీలో 3,500 లోపు జనాభా కలిగిన చోట సచివాలయం ఏర్పాటు చేస్తారు. అందులో 7 మంది సిబ్బంది పనిచేస్తారు. సి కేటగిరీలో 3,500 చిలుకు జనాభా కలిగిన చోట ఒక సచివాలయంగా ఉంచుతారు. అందులో 8 మంది సిబ్బందిని నియమిస్తారు. దీని ప్రకారం చూస్తే ఏకంగా 40 నుంచి 50,000 మంది సచివాలయ ఉద్యోగులు ఖాళీ అవుతారు. దాంతో వారి ఉద్యోగాలు పోయినట్టేనా అని చర్చ వస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో అసలు సచివాలయాలు ఉంటాయా లేదా అని అనుమానం కలుగుతుంది. పథకాలు అమలు చేయకుండా ఇలా జగన్ తీసుకువచ్చారనే కారణంతో ప్రజలకు ఉపయోగపడే వాటిపై చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.